ఘనత ప్రభావములు చెల్లించుకొంచు మమ్మల్ని మేము తగ్గించుకొంచు నీ నామాన్ని ఇస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని ఘనపరుస్తాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీయు ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయం నీకు అంకితము, నా బ్రతుకే నీ మహిమార్థము అని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకు. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకు. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది
కురిసిన చిరుజల్లులలో నీ కృపణాలో ప్రవహించగా పొందితి నిన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను అని పాడుకున్నాను. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితి నిన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహింపగా పొందితి నిన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్లరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జల్లరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన.
అంతయుధూళి అయిన జీవింపజేసెదవు. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే, ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి యొక్క పాట పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. రాజా నీ భవనములో రేయింబగలు వేచిందును అనే పాట పాడుకుందాం. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును,
ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును స్తోత్రమయ్యా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ స్తోత్రాలు అంతటా నివసించు యెహోవా షమ్మా ఆరాధన నీకే అయ్యా నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే అయ్యా అంతటా నివసించు యెహోవా షమ్మా ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా షమ్మా ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును
పాడెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. చివరి పాట పాడుకొని దేవుని ఘనపరుద్దాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ
అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనయ్యా. అనాది కాలన ప్రథమ ఫలముగా పక్వపరిచిన నీకు అసాధ్యమైనది ఏమున్నదయ్యా అని దేవుని గణపరుద్దాం. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా.
రవీందర్ బ్రదర్, ప్రైజ్ అలాడ్ బ్రదర్. మన మధ్యలో రవీందర్ బ్రదర్ ఉంటున్నారు. బ్రదర్, ప్రైజ్ అలాడ్ బ్రదర్, అన్మ్యూట్ చేయండి. నతనీయుల్ అయ్య గారు, ప్రైజ్ లాడ్ అయ్య గారు. అయ్య గారు అన్మ్యూట్ చేయండి. అయ్య గారు అన్మ్యూట్ చేయండి. కింద అన్మ్యూట్ అని ఉంటుంది అయ్య గారు, అన్మ్యూట్ చేయండి అయ్య గారు. కింద రెడ్ కలర్ బటన్. ఓకే అయ్య గారు. చేసిన ప్రైజ్ లాడ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ బాగున్నారా? బాగున్నాం అయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా ప్రేయర్ చేయండి అయ్యా. స్టార్టింగ్ మామూలుగా నార్మల్గా ఒక 5 minutes మినిస్ట్రీ గురించి, ఇంకా అనేకుల కోసము, దేశం కోసం ప్రార్థించాలా? అవునయ్యా. ఓకే ప్రార్థిస్తాను. ఓకే. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. వందనాలు. గొప్పవాడ వందనాలు. పరమందున్న తండ్రి, జీవాధిపతి అయిన మా క్రీస్తు పుణ్యరక్షకుడా, మీకే వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యేసయ్యా, ఈరోజు సాయంకాల సమయం వేళ తండ్రి నాయన యొక్క జూమ్ మీటింగ్ ద్వారా పాస్టర్ ప్రవీణ్ బట్టి, తండ్రి అమ్మగారు సరస్వతిని బట్టి, వారు తండ్రి జరిపిస్తున్నటువంటి ప్రేయర్ విషయంలో నేను ప్రార్థిస్తా ఉన్నాం. వారితో పాటు మేము కలిసి ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. అందుకు వందనాలు. ఎందుకంటే తండ్రి 2026 సంవత్సరం జనవరి నెల 2వ తారీఖు రోజు మేమందరం కలిసి ఉన్నాం. అందుకై మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం. యేసయ్యా నీకే వందనాలు. యేసు రాజా నీకే స్తోత్రం. అయ్యా తండ్రి, వారి మినిస్ట్రీ వర్ధిల్లును గాక. వారి యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకులు విని దీవెన ఆశీర్వాదాలు పొందుదురుగాక. స్వస్థతలు, ఆరోగ్యాలు, ఆదరణ అనేకులకు కలుగును గాక. వారికి ఇచ్చిన మీ దర్శనాన్ని నెరవేర్చండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి వారిని ఇంకా బలపరచండి. యేసయ్యా, వారి ఛానల్ అభివృద్ధిలోనికి రావాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. చాలా మంది నుండి తండ్రి వారి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాం. అనేకులు తండ్రి బయటకు వెళ్ళని వారు, అయ్యా నా తండ్రి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూసేవారు వారి సమస్యల నుండి విడుదల పొందాలి, వారి బాధల నుండి విడుదల పొందాలి, వారు ఆత్మీయంగా ఉత్తేజింపబడాలి, వారు తండ్రి ఆత్మీయతలో, ఆర్థికంలో డెవలప్ అవ్వాలి. ఈ యొక్క తండ్రి ఛానల్ ద్వారా తండ్రి వాక్యం ప్రేయర్ వింటున్న వారు, అయ్యా తండ్రి వారి కుటుంబాలు, వారి పిల్లలు వారు వర్ధిల్లుదురుగాక. యేసు నామములో వారి పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, వారి యొక్క పిల్లల మ్యారేజ్ విషయాలు ఏది కూడా పెండింగ్ లో ఉండకూడదు. యేసయ్యా నా తండ్రి, పంపబడిన వారివి నీవే అయ్యా, నీకే వందనాలు. వీరి ద్వారా అనేక విషయాలు తండ్రి నాయన అనేకులు తెలుసుకొని మీ కృపలో వారు బలపడినట్లు మేము ప్రార్థిస్తా ఉన్నాం. వారిని వారి యొక్క
ఆయా వారి యొక్క లైవ్ ప్రోగ్రామ్ వారి పరిశుద్ధాత్మ ఛానల్ దేవా, కూడా నేను జ్ఞాపకం స్తుతులయ్యా, చేస్తా ఉన్నాం. స్తోత్రమయ్యా. వారిని బలపరచండి, అవునయ్యా. దీవించండి. ఆమేన్. ఆత్మీయులు అన్ని విధాలుగా వర్ధిల్లాలని Yes, Jesus. ప్రవీణేశ్వయా Thank you, మేము Lord. ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప వారితోను వారి కుటుంబాలతోను అవును. వారి కుటుంబ సభ్యులతోను ఉండును గాక. ఆమేన్. ముఖ్యంగా తండ్రి దేశం కొరకు స్తోత్రం. ప్రార్థన చేసినాం, దేశ ప్రజల కొరకు ప్రార్థన చేసినాం, దేశంలో ఉన్న అనేక చోట్ల రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Thank వారు you, Lord. వర్ధిల్లాలి, Thank you, Lord. వారు Amen. వర్ధిల్లుదురుగాక. వారికి Amen. మారు మనసు దేవుని కృప వారికి ఉండును గాకని ప్రార్థన చేసినాం. మరొకసారి తండ్రి, దేశంలో అనేక రోగులు ఉన్నారు, వైద్యుల చేత స్వస్థత దొరకని వారు ఉన్నారు. అయ్యా నా తండ్రి, హాస్పిటల్ వెళ్ళని వారు కూడా ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమైన దేవా, నీకే వందనాలు. ఆ కుటుంబాలతో మీరు ఉండండి, ఆ కుటుంబ సభ్యులతో మీరు ఉండండి. వారందరి ద్వారా మీరే తోడుండమని నేను కోరుకుంటున్నాం. ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో, ప్రతి స్టేట్లోనికి మీ కృప వెళ్ళాలి. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ఏరియా అంతా దీవెన పొందాలని నేను ప్రార్థిస్తా ఉన్నాం. లోక సంబంధమైన బలహీనతలు ఏవి కూడా ప్రజలను వాడకూడదు. చీకటి అంధకార శక్తులు ఏవి కూడా ఉండకూడదు. ఎందుకంటే తండ్రి, అనేకులు అయ్యా తండ్రి యొక్క క్రీస్తుని బట్టి తన యొక్క నడవడి దిద్దుకుని పరిశుద్ధతలో జీవిస్తుండగా మీరు తోడున్నారని నమ్ముచున్నాం. ఇదిగో పాతవి గతించిపోయాయి, ఇదిగో నూతనమైపోయాయి. కనీసం ఈ 2026 సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఒక మార్పు, ప్రతి వ్యక్తిలో ఒక మార్పు, ప్రతి ఏరియాలో ఒక మార్పు, అది క్రీస్తుదై ఉండును గాక. దీవిస్తా ఉన్నాం. ఆశీర్వదించండి. వీరి ద్వారా జరుగుతున్న ఈ ప్రార్థనల విషయం నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా పాస్టర్ ప్రణయ్ గారిని బట్టి, మ్యూజిక్ ప్లే చేస్తున్న వారిని బట్టి, సాంగ్ పాడుతూ ఆరాధన చేస్తున్నటువంటి అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుని బట్టి, తండ్రి వారి కుటుంబాలను బట్టి వందనాలు. ఆదరించండి. ఇరువురు కుటుంబాల కొరకును తండ్రి నేను ప్రార్థిస్తూ, ఈ రాత్రి కాల సమయంలో అనేకుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరికి తెలియకుండానే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు. ఏదో ఒక వేదనతో బాధపడుతూనే ఉన్నారు, ఏదో ఒక బలహీనతతో బాధపడుతూనే ఉన్నారు. వారి మానసిక స్థితులు తండ్రి స్థిరమవ్వాలని, వారి ఆలోచనలు స్థిరమవ్వాలని, వారి మనస్సంతా క్రీస్తు వైపు ఉండాలని, వారి స్థిరత్వంలో సమాధానం ఉండాలి. సమాధానకర్త సమాధానంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. మీరు సెలవిచ్చిన మాటలు వారి వారి కుటుంబాలలో నెరవేర్చండి అయ్యా. మీరు చేసిన వాగ్దానాలు వారి వారి కుటుంబాలలో నెరవేర్చమని మా యొక్క ప్రార్థన. అదే విధంగా మీ తోడు ఉంచారని నేను నమ్మచ్చు, దీవించారని నమ్మచ్చు. ఆశీర్వదించినందుకై మీకే వందనాలు. ఈ రోజు కూడా మేము కలిసి ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రార్థన వింటున్నందుకు వందనాలు. వారి లైవ్ లో మీ తోడున్నందుకే వందనాలు చెల్లిస్తూ, మరొకసారి ఈ కుటుంబాల చుట్టూ ముఖ్యంగా వారికి ఉన్న ఉద్దేశం, వారికి వచ్చిన దర్శనం, వారికి ఇచ్చినటువంటి తండ్రి మీ యొక్క పని అయ్యా, వారు ముందుకు సాగుతున్నప్పుడు మీరు నడిపించండి, బలపరచండి. వారి పిలుపు, వారి యొక్క దర్శనం యేసయ్య నామములో నెరవేర్చబడాలి. తోడుండండి నాయనా. నీ దాసుల ద్వారా అనేకులకు తండ్రి విడుదల దొరకాలని నేను ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకంటే నా తండ్రి ఎంతో పట్టుదలతో అయ్యా నా ప్రభు మమ్మల్ని సేవకు పిలిచారని వారు నిరంతరము వెళ్తున్నటువంటి మార్గంలో మీ వందనాలయ్యా. వందనాలయ్యా, యేసురాజానికే వందనాలు, దేవానికే వందనాలు, ఆశ్చర్యకరుడా నీకే వందనాలయ్యా. అందుకై వందనాలు వందనాలు వందనాలు. పరమందున తండ్రి యువాధిపతి తెలియజేస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. ఇంతవరకు మీరు సాయం చేశారు, నీ బిడ్డల పట్ల మీ కృప చూపారు. వందనాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క వారి యొక్క ఈ ఛానల్ పట్ల జరుగుతున్న ప్రార్థన కార్యక్రమాలు పరిశుద్ధాత్మ ద్వారా జరగాలని ప్రార్థిస్తూ, మా ప్రార్థన విన్నారని నమ్మచ్చు. యేసు క్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమెన్. 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 ప్రైజ్ ది లార్డ్ అయ్యా. థ్యాంక్ యూ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అయ్యా. ఆంటీ ప్రైజ్ ది లార్డ్. రమిలాంటి గారు ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేయండి ఆంటీ. పైనది మరి మన దానికి అట్లా రాదు. ఆంటీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వీడియో రావట్లేదు, మీది వీడియో క్లోజ్ ఉంది. వీడియో పెట్టలే నేను. ఓకే సరే నో ప్రాబ్లం. ఆంటీ మీ మరి ప్రార్థన చేయగలరని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా ఆంటీ. కెన్ స్టార్ట్ చేయండి ఆంటీ. దేనికోసం చేయమన్నా చెప్పా. ఆంటీ రిక్వెస్ట్ ముఖ్యంగా మా యొక్క పరిచర్య నిమిత్తమై అయితే మీరు వీడియో ఆన్ చేస్తే యూట్యూబ్లో కనబడతారని మా ఆశ. నెక్స్ట్ చూద్దామంట. యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతుంది. అదే వీడియో ఆన్ చేస్తే మీరు యూట్యూబ్లో కనబడతారు. నెక్స్ట్ వీక్. హలో స్టార్ట్ చేయండి అండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీ బంగారి పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామైన అద్భుతకరుడ, ఆలోచనకర్త, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృప తప్ప వేరొకటి లేదు నేను తండ్రి. మా ప్రాణాత్మ దేహాలపైన నీ పరిశుద్ధ రక్తాన్ని వేడుకొనిచున్నాం తండ్రి. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించే గొప్ప కృపను ధన్యతలు ఇచ్చినావు తండ్రి. అందుని బట్టి వేలాది వందనాలు, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని మా స్వాస్థ్యంగా అడుగుచున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు తండ్రి. మా దేశాన్ని మా స్వాస్థ్యంగా అడుగుచున్నాం. మా దేశాన్ని స్వస్థపరుస్తున్న వాగ్దానము నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. నీ కృతజ్ఞతలు చెల్లిసిన ఇజ్రాయెల్ దేశం కాపాడువాడు, కునుకడు నిద్రపోవడాన్ని వాక్యం సెలవిస్తుంది నాయన తండ్రి. నీకు వందనాలు. ఇజ్రాయెల్ దేశ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్ ని బంధిస్తున్నాం తండ్రి. ఎంతో బస్సులు ప్రభా యాక్సిడెంట్లు అవుతున్నాయి తండ్రి. ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్ ని బంధిస్తున్నాం యేసు నామములో. ప్రతి సూసైడ్ స్పిరిట్ ని బంధిస్తున్నాం యేసు నామములో తండ్రి. నీకు వందనాలు. అపవాది క్రియ లయపరచబడును గాక, సాతాను రాజ్యాలు కూల్చబడును గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. దైవజనులు, దైవజనరాలు, కుటుంబాలను, సేవకులను సమస్తమును ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి.
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధికారుల కోసం, రాజుల కోసం, యాజకుల కోసం, ప్రధానుల కోసం, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్ల కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నీ జ్ఞానం చేత వారిని నడిపించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. గర్భఫలాలు ప్రభావ మూయబడిన గర్భాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకు వందన. త్రాగుబోతులు మార్చబడుదురు గాక, వ్యభిచారులు మార్చబడుదురు గాక నా తండ్రి. ఎంతో మంది యవనస్తులు ప్రభా చెడిపోయి ఉన్నారు ప్రభా. తల్లిదండ్రులకు విధేయత చూపించని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకుని వారి మనసులు మార్చబడుదును గాక, వారి మనసులు నీ తట్టు త్రిప్పబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. నీకు వందనాలు. మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. మాకు ఇచ్చిన ప్రార్థన ప్రభా మన్నపాలు అన్ని ప్రభా విన్నపంలో నీ పాదశాలను ఎత్తిపడుచున్నాం నాయన తండ్రి. నీకు వందనాలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రూబిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి ప్రభా. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో మాకు ఇచ్చిన ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ నీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి అయ్యా తండ్రి. వివాహాలు కాని బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ జత వారిని ఆ జత వారికి మీరు సిద్ధపరచండి, జతపరచండి. ఏకాంగులు సంసారాలు చేస్తున్న వాగ్దానము నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. నీకు వందనాలు. మరి ప్రాణాయని ప్రభా ఆ బిడ్డను బట్టి కూడా దేవా నీకు వందనాలు. వారికి ఇచ్చిన బాబును, ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన బాబును బట్టి దేవా నీకు వందనాలు. పరిచర్య ప్రభా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని అంచెలంచెలుగా బిడ్డను ప్రభా ఎదిగింప చేయండి. బిడ్డను పిలిచిన పిలుపు ఏమైనదో బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ కోసం ఎంతగానో ప్రయాసపడుచున్నాడు తండ్రి. వారి ఇంటిలో ప్రభా సమృద్ధి అభివృద్ధిని మాట్లాడుచున్నాం. నూతన ఆత్మలు యేసు నామములో పిలుస్తున్నాం ఈ క్షణమందు తండ్రి. నీకు వందన. ఎంతవరకైతే ప్రభా బిడ్డ ప్రభా పరిచర్య జరుగుతుందో అది కొనసాగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలు. ఆ బిడ్డలిద్దరిని ప్రభా బహుబలంగా మీరు వాడుకోండి నా తండ్రి. నీకు వందనాలు. యూట్యూబ్ లో ప్రభా అనేకులు చూసి బలపరచబడాలి, స్థిరపరచబడదురుగా కానీ ಕೆಂದಿರ ಮಕತರ ಲಿರಿಕತ್ತರ ಮಾರಿ ಮಾರ ಕತರ ಬಲಿಕೆರ ಬರ ಕಸ ಕತರ ಲಬ తేరి కొత్తలో రోహందల మకరి బరబ సకర బారి బారి కతారల రబ. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిసిన వారి రక్త సంబంధికులు, దగ్గర బంధువులు, దూర బంధువులు వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తల్లిదండ్రుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రియను కిరణ్ జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన గర్భఫలంను బట్టి దేవానికి వందనాలు. తల్లి బిడ్డ క్షేమం ఆరోగ్యమును మాట్లాడుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. బిడ్డ ప్రయాణం అంతట్లో ప్రభా బిడ్డలు ఎటు వెళ్తున్నా బయటికి వెళ్తుండగా వస్తుండగా నీ దూతల పరిచర్య దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇన్స్ట్రుమెంట్ మీరు జ్ఞాపకం చేసుకుని అనేక బిడ్డలు ప్రభా నేర్చుకుంటుండగా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి నీ కొరకు ప్రభా వారు వాడబడుతురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని మా ప్రతి ప్రార్థనలకు చాలిన దేవుడు, చూచుచున్న దేవుడు నా తండ్రి. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నూతన సంవత్సరంలో ప్రభా నూతన కార్యాలు ఆ కుటుంబంలో జరిగిస్తున్నందుకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జూమ్ లో ఎంతమంది అయితే ప్రభా అటెండ్ అయి ఉన్నారో ప్రభా ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా ప్రతి సమస్యలు కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబం మరి కీర మర మందల కర మర కలతర బరబా ప్రతి ఒక్క కుటుంబం దీవించబడునుగా, వారి అవసరతలు అక్కర్లు తీర్చబడునుగా అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రతి ప్రార్థనలు విని ఆలకించి అంగీకరించి జవాబిచ్చినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొని పొందుకొని నేను నమ్ముచున్నా మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలమ్మ ప్రార్థన చేసినందుకే. సరే, వందనాలు నాయన చేసినందుకు. ప్రియులారా, మరి ఈ సమయమందు ప్రత్యేకంగా మనము 2025 సంవత్సరాలు గడిచిపోయి 2026 సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టి రెండో దినమున నూతన సంవత్సరంలోనికి మనము చేరుకొని ఉన్నాము. బిడ్డలుగా యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి వారు కూడా మరి దీన్ని గమనించి దేవుని సన్నిధిలో ప్రేరేపణలు పొందుకుంటూ ఆరాధనలు చేస్తూ వాక్యం ద్వారా మీరు బలపడాలని చెప్తున్నటువంటి వాక్యదానంలో మీరు వింటూ మీ హృదయాలను మరి బలపరుచుకోవాలని నేను కోరుకుంటూ మరి సమయమందు నేను అనుకోని రీతిగా వాక్యదానంలోనికి మా ప్రియులు మరి ప్రణయ్ పాస్టరు మరి రోజులీనమ్మ గారు పాటల ద్వారా యూట్యూబ్ ద్వారా వారు తెలియపరిచిన పరిచయను మీరు వింటూ మీరు మాకు సమాధానపరచాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా
నేను శుభములు తెలియపరుస్తుంటున్నాను. సరే, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు ఈ దినమందు మా ప్రభువా, ప్రత్యేకంగా నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని సజీవ లెక్కలుంచి ప్రభువా, కుటుంబాలుగా మా ప్రభువా, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా తండ్రి, ఎంతోమంది నా యేసయ్య నీ వాక్యం ద్వారా, పాటల ద్వారా హృదయాలు తెరుచుకొని నాయన సంతోషపడటానికి నీ కృపను, నీ ఆధిక్యతనిచ్చి ఉన్నావు తండ్రి. ఒకరు పాట ద్వారా తన హృదయాన్ని మలుచుకుంటారు, ఒకరు వాక్యం ద్వారా మా ప్రభువా తన హృదయాన్ని మార్చుకుంటాడు. ప్రభువా, నీ సన్నిధిలోనికి వచ్చి దేవుడు నాకు చేసినటువంటి మేలు నేను మర్చిపోకుండా నా జీవిత కాలమంతయు కూడా దేవునితో నేను సహవాసము పొందుకొని నా కుటుంబాన్ని, నా యొక్క ఉద్యోగాన్ని, నా యొక్క పనులను, నా యొక్క చేస్తున్న ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో నేను మొరలిడతానని ప్రభువా, నీ బిడ్డలుగా వస్తున్నటువంటి అందరినీ ప్రభువా, మరి యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువా, మీరు పేరు పేరున మీరే ఆశీర్వాదాలు పంపమని అడుగుచుంటున్నాను మా తండ్రి. మరి ఈ వాక్యదానంలో మా తండ్రి మేము ధ్యానిస్తుండగా మీరు నాతో మాట్లాడమని యేసయ్య నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సరే, ఒకసారి మనము లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుండి మనము 13 వచనాల వరకు వాక్యాన్ని మనం ధ్యానించుదాము. ప్రియులారా, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని ఈ వాక్యం ద్వారా మీ కుటుంబాలను మీరు సరిచేసుకోమని నేను మరి పదే నేను అడుగుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో వాక్యాన్ని ఎలా మనము బయలుపరచుకోవాలి, ఎలా దాన్ని చేరదీసుకోవాలి, దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కొందరికి అర్థమవుతాయి, కొందరికి అర్థం కాకుండా ఉంటాయి. కనుక అర్థమైనటువంటి మనసు మనం కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా ఉండాలని నేను మీతో చెప్తా ఉన్నాను. మరి ప్రియులారా, మరి ఈ సమయమందు లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదువుకొని దానిని మనం ధ్యానించుదాము. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో బిడ్డలుగా మనం ఉన్నాము కనుక ఒక స్నేహితుడు అనేటువంటి ఒక ప్రసమ్మను, ఒక మాటను మనం అర్థం చేసుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. ఏంటంటే ఒక స్నేహితుడు. ప్రియులారా, ఒక స్నేహితుడు అనగానే మనకేం అర్థం వస్తుందంటే, ఎవరైతే ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి బిడ్డలుగా మనం ఉన్నామో, మనం మొట్టమొదటిగా మనం ఏం కోరుకుంటామంటే, నాకు ఇల్లు కట్టుకోవాలి, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, ఇంకో 2 లక్షలు లేక 3 లక్షలు ఎవరన్నా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాటను మనము అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే 5 లక్షలకు ఈ 3 లక్షలు కలిపితే ఇవి కూడా ఒక కుటుంబము ఏర్పడటానికి దేవుడు మరి సంకోచించకుండా దాన్ని ఏర్పాటు చేస్తాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మన దైవ గ్రంథంలో లూకా రాసినటువంటి మాట ఏముందంటే, ఒక స్నేహితుడు ప్రయాణమై వెళుతున్న సమయమందు అతను ఏమడిగిండంటే, ఆయనకు ఆహారం లేక, తన ఎక్కడైతే భుజించాలన్నటువంటి మనస్తత్వం లేక, ఎక్కడైతే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి ఆయన ఏమడుగుతా ఉన్నాడే, అయ్యా, ఈరోజు ఈ దినమందు నాకు మీరు సహాయం చేయండి, ఒక 3 రొట్టెలు మాకు ఇవ్వండి. ప్రియులారా, మనము ఈ రొట్టెల గురించి మనం ఆలోచన చేస్తే ఈ 2025 సంవత్సరం అంతయు కూడా మనము గడిచిపోయి సహాయముగా లేని పరిస్థితులు, లేదా మన కుటుంబాలు ఎన్నో రకరకాలుగా మనకు హెల్పింగ్ లేనటువంటి పరిస్థితుల్లో, సహాయం లేని పరిస్థితులు మనం ఉన్నాము. ఏంటంటే, కొందరి ఇంట్లో జబ్బుగా ఉంటారు, హాస్పిటల్ను చూపించలేని పరిస్థితిలో ఉంటుంది. కొందరు ప్రయాణిస్తున్న సమయమందు ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే అంత దూరం నేను వెళ్ళలేనని అనుకుంటూ ఉంటారు.
ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో చాలా సంకోచిస్తూ చాలా మటుకు ప్రజలు ఈ లోకములో యాత్రగా ప్రవచించినటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా దాన్ని ఏమని అవలంబిస్తారు అంటే మనకి ఇది కొదువగా ఉన్నది, మనకి లేదు, ఇక్కడ కొదువగా ఉన్నది. అయితే ఆయన అతనే ప్రయాణం చేస్తున్న సమయమందు ప్రయాణం చేస్తూ